ఫ్రెండ్స్, ఇవాళ మనం సకారాతుల్ మౌత్ అంటే దాని అర్థం డెత్ పెనాల్టీ, తెలుగులో చావు శిక్ష. ఈ సినిమాలో ఎవరికో చావు శిక్ష ప్లాన్ చేశాడు అనుకున్నా. లాస్ట్ కి తెలిసింది ఈ సినిమా చూసే వాళ్ళ మీదే వీడు ఆ శిక్ష ప్లాన్ చేశాడని. ఇందులో కొండ దెయ్యం ఉంటది. దెయ్యం జాతికి లిటరల్లీ సిగ్గు చేటాడు. దెయ్యాలుగా నీ సినిమా చూస్తే అందులో వాడు చేసే పనికి సిగ్గుతో అన్ని దెయ్యాలు చచ్చిపోతాయి. ఓకే, దెయ్యాలు ఆల్రెడీ చచ్చే ఉంటాయి కదా. మూవీ స్టార్ట్ అవగానే ఇండోనేషియాలో ఉన్న ఇందుల్ జూబ్ అని చెప్పి ఏదో విలేజ్ నేమ్ చెప్పాడు. గుర్తుంటేనే పలకడం కష్టం, గుర్తులేదు కాబట్టి మీరు మర్చిపోండి. ఈ విలేజ్ లో ఈ అందమైన ఇల్లుని చూస్తాం. అంటే ఈ కొంప వాన ఎవడో బాగా డబ్బున్నాడని అర్థం అవుతుంది. ఇందులో ఎందా అని చెప్పి ఈ అమ్మాయిని చూస్తాం. ఎందా అని గుర్తు పెట్టుకోండి. ఎందా ఇంట్లో ఒక పని మనిషి. తన కూతురు బాగాలేకపోతే అలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే లోపలికి ఈ ఇల్లు యొక్క అమ్మగారు వస్తారు. ఈవిడే అమ్మగారు. ఈవిడ వచ్చి ఇందా పాపను బాగా చూసుకోవాలి, ఏది కావాలని నన్ను అడిగి తీసుకో అసలు నువ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఈ అమ్మగారు వీళ్ళ అయ్యగారు వచ్చి ఈవిడనేమో పూలేండి, ఈవిడ హస్బెండ్, ఇదిగో ముసలుడు ఇంటి ఓనర్, వీళ్ళిద్దరు పక్కలో ఉన్న బ్యూటీ పార్లర్ కి వెళ్తా ఉంటారు. వీళ్ళు ఇలా పోతా ఈవిడ వీళ్ళ కూతురు ఈ అమ్మాయి పాపతో మాట్లాడి ఇంకా బండి వేసుకుని వెళ్తూ ఉంటారు. బండిలో వెళ్తూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బండా బూతులు తిట్టుకుంటుంటారు. ఎందుకో తర్వాత తెలుస్తుంది. ఈ గ్యాప్ లో ఇదిగో ఇండి చూడండి, పడుకోవడానికి ఓ టైము, డ్రైవింగ్ కి ఓ టైము, ఇలా టైం వేస్ట్ ఎక్కువ అవుతుందని రెండు కలిపి చేసేస్తున్నాడు. ఈడొచ్చి ఒక్క గుద్దుగానే యాక్సిడెంట్ అయిపోయింది, నైట్ అయిపోద్ది. ఈ విషయం వాళ్ళ కూతురు ఉందిగా ఆ పాపకి తెలుస్తుంది. పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. రోడ్డు మీద వాళ్ళ శవాల్ని అలా పెట్టి ఉంచుతారు పోలీసులు. పరిగెత్తుకుంటూ ముందు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాతో మాట్లాడు అంట. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వైనా మాట్లాడు అని గోల్ చేస్తూ ఉంటది. అయితే మేబీ వీళ్ళ అయ్యకి కూతురు అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ డింగన్ లెగిసి కూర్చుంటాడు. వీళ్ళ నాన్న ఇప్పుడు ఏం మాట్లాడాలి తల్లి, ఇన్ని రోజులు మాట్లాడింది సరిపోలేదా అని అనగానే ఏంటి సౌండ్ అని చెప్పి పాప వెనక్కి తిరిగిద్ది. అక్కడ కనిపిడు. ఇటు తిరిగి చూస్తే సడన్ గా ఎదురుగా ఉంటాడు వాళ్ళ నాన్న. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడన్నావు అని అంటే పాపేమో అంటే అది జోక్ గా అన్నాను డాడీ. వీళ్ళ నాన్నేమో మా సేవల దగ్గర కూడా జోకులు వేస్తుంటావంటే నువ్వు ఏంటి అసలు ఇంత సిల్లిగా జరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. అంతా కళ. పాప సడన్ గా లెగిసిద్ది. మొత్తం జరిగింది అంతా కళ. అంటే ఆ యాక్సిడెంట్ సీన్ ఇదంతా కళ. ఇప్పుడు ఈ పాప ఇస్మిన్ చూడడానికి వెళ్ళిద్ది. ఇందా మెయిడ్ వల్ల వాళ్ళ కూతురు ఇంకా తగ్గలేదు. వంటగదిలో ఇందా ఇంకా పాప ఇద్దరు పని చేసుకుంటూ ఉంటారు. పాప చెప్పింది నాకు ఇలాంటి పీడకలు ఒకటి వచ్చింది అని. ఇందా ఏమో ఏం పర్లేదు, ఇట్లాంటి దరిద్రపకాలు అప్పుడప్పుడు వస్తుంటాయి అని అంటది. కానీ తలుపు దగ్గర చూస్తే కొంతమంది పోలీసులు వచ్చి ఉంటారు. వచ్చి చెప్తారు నిజమే, మీ కళ్ళలో జరిగినంత నిజమే, మీ మమ్మీ డాడీకి యాక్సిడెంట్ అయింది అని అంటది. వెంటనే పాప హాస్పిటల్కి వెళ్ళిద్ది. ఇక్కడే మనం పాప వాళ్ళ అక్క, ఇవిడికి పెళ్లి అయ్యి వెళ్ళిపోయిందండి. ఎప్పుడో యాక్సిడెంట్ అయినప్పటికీ వచ్చింది. అక్క చెల్లిద్దరు అమ్మ దగ్గర పడి ఏడుస్తా ఉంటారు. కానీ వీళ్ళ నాన్న దగ్గర ఏడవదా అంటే నాన్న బతికే ఉన్నాడు. వీళ్ళ నాన్నని చూస్తే ఇంకా కోమాలోనే ఉన్నాడు. వీళ్ళ అమ్మ చనిపోయింది. అక్క చెల్లెలిద్దరు నాన్నని చూసి ఫీల్ అవుతూ ఉంటారు. ఇటు పక్క చూస్తే వీళ్ళ పని మంచి విందా వల్ల ఇప్పుడు మరీ కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతుందండి. ఎమోషన్ ఎక్కువైపోయి లోపలికి వచ్చి మరీ బాధపడిద్ది. సొంత కూతురులో ఏదో మ్యూజియం కి వచ్చి పెయింటింగ్ చూస్తున్నాం అన్నట్టు అద్దం వెనకాల నుంచని లోపలికి పోతే ఆ జబ్బులేవో మాకు అంటుకుంటాయని చెప్పి ఏడు నుంచి తొంగి చూస్తున్నారు. కానీ వీళ్ళ పని మనిషి తెగ ఎమోషనల్ అయిపోయింది. అయితే వీళ్ళ డాడీని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం దినం జరుగుతుంది. వాళ్ళ మమ్మీ చనిపోయింది కదా, దినం భోజనాలు పెట్టాలి, ప్రొసీజర్ జరుగుతూ ఉంటారు. జనాలు గట్టిగా వస్తున్నారు. ఇక్కడ టీ కాఫీలు టిఫిన్లు పెట్టేటానికి ఇంకో ఫ్యామిలీ వచ్చింది. అయితే ఈ ఫ్యామిలీ ఎవరంటే ముసలోడు మామూలు అనుకుంటున్నారా. ముసలోడికి ఆల్రెడీ ఫస్ట్ పెళ్లి అయింది, ఈవిడ సెకండ్. అదే మేకప్ వేసుకుంటా అని చెప్పి పోయి డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయిలా ఆవిడ సెకండ్ అంట. ఫస్ట్ ఆవిడ వాళ్ళ కొడుకుతో పాటు ఇప్పుడు వచ్చింది. వచ్చి అక్క చెల్లెలు ఇద్దరిని కలుస్తుంది. ఈ ఫస్ట్ వైఫ్ ఏమో మా ఆయన్ని ఒక్కసారిగా లాస్ట్ గా చూసుకుంటాను అంటుంది. అక్క చెల్లెలేమో చచ్చిపోయింది మీ ఆయన కాదు, మా అమ్మ ఒకటే, నాన్న బానే ఉన్నాడని చెప్పి అంటది. ఓకే పదండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. కోమాలోకి వెళ్ళిపోయాడులేండి. ఈవిడ ఒక్కదయ హస్బెండ్ దగ్గర కూర్చొని ఖురాన్ చదువుతూ ఉంటుంది. అయితే బయట చూస్తే ఆస్తి పంపకాల కోసం ఒకటే గోల. ఈడొచ్చాడే వాతిగాడు. ఈ వాతిగాడు ముసలోడు వాళ్ళ ఫస్ట్ వైఫ్ వచ్చిలా ఆవిడ కొడుకు. ఇక్కడ అక్క ఉంది కదా, అక్క చెల్లు అక్క. పాప ఏమో తలుపు చాటు నుంచి ఇంటూ ఉందిలేండి. ఈడు అక్కను అడుగుతాడు ఆస్తి ఎట్ట ఉంది, పంపకాలు ఎట్ట జరిగాయి అని చెప్పి. అంటే ముసలోడు ఎంతెంత పంచాడు అని చెప్పి అడుగుతుంటాడు. వీళ్ళ అక్కేమో వాతిగా వాత పెట్టాడనుకో మళ్ళీ లెగవ ఏంటి టైంలో ఈ మాటలు అని అంటే వాతిగాడేమో అబ్బో నీకేదో డబ్బులు అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నావుగా, మీ ఆయన గురించి అందరికీ తెలుసు, నిన్న నైట్ మీ ఆయన ప్యాకెట్లో 25,000 పోగొట్టాడు, నా దగ్గర 5,000 పోగొట్టాడు, నేను అడిగితే ఫీల్ అవుతావని చెప్పి అడగట్లేదు. ఆస్తి పంపకాలు అయ్యాయంటే నీకే డబ్బులు వస్తాయి, అప్పులన్నీ పోతాయి, కావాలంటే నలుగురు రౌడీల్ని మాట్లాడుకొని మీ ఆయన్ని బయటికి తోలి. పాప దూరంగా నుంచొని వింటూ ఉంటది. వీళ్ళు నాకేమైనా మిగులుస్తారా మిగలదని కాదు, పాప చాలా మంచి క్యారెక్టర్. అప్పుడే ఇక్కడికి పాప టీచర్ వస్తాడు. ఈ విలేజ్ లో తను చాలా పెద్ద టీచర్ అంట. తనకు తెలియదంటూ ఏమీ లేదంట. తర్వాత సినిమాలో ఎందుకో వాడతారులేండి, అందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓ పక్క ఇప్పుడు ఒక్కదాయే హస్బెండ్ తో ఉంది కదా, అప్పుడే వీడు సడన్ గా జొమ్ము లెగిసి కూర్చుంటాడు. ఈడిట్ట సినిమాలో వెనకాల ఈప్ మీద నల్లులు నవ్వులుతున్నాయి అన్నట్టు చాలా సార్లు ఎగుతారులేండి, మీరు షాక్ అవ్వకండి. అయితే వీళ్ళ వైఫ్ చూసి నాలో ఇంత భక్తి ఉందా, నా భక్తితో కోమాలోంచి బయట తెప్పించానా అని ఆశ్చర్యంగా కింద చూస్తే మంచం కింద పొడవాటి విగ్గు లాంటి జుట్టు కనిపించింది. ఏంటని కింద చూస్తే కింద లేదు, పైకి చూస్తే ఒక పెద్ద దెయ్యం మంచం ఎక్కి వీళ్ళ హస్బెండ్ లెగిసి కూర్చున్నాడు అండర్టేకర్ లాగా. వాడి మీదకి ఎక్కి కూర్చో ఉంటది. ఒక నెలకి రావాల్సింది పనికి మాలింది, వచ్చిందే లేటు, మళ్ళీ మంచం కింద కిటికీ వెనకాల. ఈవిడైతే గట్టి కలుస్తుంటది. ఈ టైంలో ఏంటి సౌండ్లని అందరూ తలుపులు ఓపెన్ చేసి లోపలికి వస్తుంటది. ఈవిడేమో మా హస్బెండ్ దెయ్యం అని అంటుంటది. లోపల చూస్తే ఏమీ లేదు. వీడు వీళ్ళ మమ్మీని శాంతం చేస్తాడు. దీని
అయిపోయిన తర్వాత వీళ్ళ మమ్మీ అంత్యక్రియలు అవేవో ఉంటాయి, అన్ని అయిపోయాక వీళ్ళ అక్క లగేత్తుకుంటూ ఇంటికి వచ్చేసి మా అయ్య వీలునామా రాశాడా లేదా, రాస్తే అక్కడ పెట్టాడు, నాకెంత ఇచ్చాడు అని చెప్పి వెతుకుతూనే ఉంటది. అప్పుడే వీళ్ళ చెల్లి వచ్చి ఈ టైంలో ఎందుకు మా నాన్న చచ్చిపోలేదు బతికే ఉన్నాడు మర్చిపోయినట్టున్నావు నువ్వు, వద్దు తప్పు అని అంటే వీళ్ళ అక్కేమో కోడితే గోప గుయ్యి అంటది. నన్ను పనికి మాలినోడికి ఇచ్చి పెళ్లి చేసి వదిలేశాడు, ఆ డబ్బులన్నీ ముగ్గుంటలేసి తగలెట్టాడు, నాకు ఈ ఆస్తి కావాల్సిందే అని అంటుంది. అదే రోజు సాయంత్రం ఇందా వల్ల ఈవిడికి దూరంగా దెయ్యం మళ్ళీ కనిపించింది. ఈ ఇందా తొక్క కూడా పట్టించుకోదు. నెక్స్ట్ రోజు ఈ అక్కొల్ల వీళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చి గొడవ వేసుకుంటూ ఉంటాడు. మీకు అనిపించొచ్చు ఏందయ్యా మాకు ఈ కుటుంబ కథా చిత్రాలు, స్టార్టింగ్ లో నువ్వు ఇచ్చిన ఎలివేషన్ కి ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యామిలీ కష్టాలకి ఏమైనా సంబంధం ఉందా అంటే, మీరు ఒక 2 నిమిషాలు ఆగావంటే ఈ ఫ్యామిలీల మధ్య అనుబంధాలు, ఆ దెయ్యానికి ఉన్న ప్రేమానుబంధాల లింకు తెలియగానే షాక్ అయిపోతాడు. తల్లండి హస్బెండ్ గారు వచ్చి వాళ్ళ వైఫ్ తో గొడవ వేసుకొని 100 రూపాయలు లాక్కొని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు మార్కెట్ లో అక్కాయి ఉంది, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడుగా, వీళ్ళ మధ్య గొడవ అవుతుంది. అక్కాయి వీళ్ళ మమ్మీ గురించి నోటుకు వచ్చినట్టు ఇట్టిద్ది, అలాంటిది ఇలాంటిది అని. వీడేమో వీళ్ళ వాళ్ళు డబ్బులు తీసుకుని హ్యాపీగా బతుకమ్మా అంటే నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అనగానే మొహన పెళ్ళును కొట్టిద్ది. వీడేమో నన్ను ఎందుకు తిడతావు ఎందుకు అంటున్నావు అంటున్నా అస్సలు విందు, ఇంకా తిడుతూనే ఉంటది. లాస్ట్ ఇప్పుడు కోపంతో మీ ఆయన చేసిన 5,000 అప్పు కట్టు అంటాడు. ఇప్పుడు ఈ చెల్లి సీన్ మొత్తం అయిపోయాక వెళ్ళి వాళ్ళ అక్కన ఆపిద్ది. నెక్స్ట్ రోజు ఆ ఫస్ట్ వైఫ్ ఉంది కదా, ఆవిడొచ్చి ఆ ముసలోడు తలగడ కింద ఒక తాబీజు పెట్టిద్ది. అక్క చెల్లి అది చూసేసి దాన్ని తీసేసి ఈవిడెళ్ళి ఆ తాబీజు తీసి దీంతో నువ్వు మా నాన్నని చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అనగాని మాటలని ఈవిడ కూడా బయటకు తీసేసిద్ది. సీన్లన్నీ గుర్తు పెట్టుకున్నారుగా, తర్వాత చాలా లింకులు వస్తాయి. నెక్స్ట్ సీన్ లో ఈ అక్క పోయి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, నాయన నువ్వు ఒక 2 నిమిషాలు లెగిసి వీళ్ళమా ఎక్కడ పెట్టావో చెప్పావంటే నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, నువ్వు మళ్ళీ కోమలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తే వాళ్ళ నాన్న ఎక్కడో మొహం మీద నీళ్లు కొట్టి లేపుదామని చెప్పి బయటికి వెళ్తుంటే ఎక్కడ వీళ్ళ నాన్న దెయ్యంలాగా వచ్చి వాళ్ళ కూతురు పేక పట్టేసి పిసికేస్తాడు. కానీ అప్పుడే చూస్తే అక్కడ ఎవరు ఉండదు. అంతే అక్క ఎంత భయపడిద్దంటే నైట్ బట్టలన్నీ సర్దేసి బ్యాగ్ లో పడేసి నా తొక్కలో వీళ్ళనామా బతుకుంటే పల్లీలు అమ్ముకొని బతకొచ్చు, ఇక్కడ నేను ఉండదని చెప్పి అర్ధరాత్రి టైంలో పాపం పని మనిషి విందా వల్ల ఇప్పుడు వద్దు పొద్దున వెళ్ళండి అని చెప్పి ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతుంటది. నైట్ టైం పోతూ ఉంటే వెనక నుంచి వాళ్ళ నాన్న సౌండ్ వస్తా ఉంటది. ఏంటి పాప వీళ్ళనామా కావాలన్నావు కదా వెనక్కి దాయిస్తా అని అంటుంటాడు. ఈవిడేమో నాకు వద్దంటే వద్దు నేను తీసుకోను అని చెప్పి అలిగి వెళ్ళిపోతూ ఉంటది. కానీ చీకట్లో దూరంగా ఏదో కనిపిస్తూ ఉంటది. ఈ అమ్మాయి వద్దంటే ఏంది స్వామి నాకు ఇది నాకు వద్దు అని చెప్తూ ఉన్న ఆ దూరంగా ఉన్న అదేంటో తెలియదు కానీ లగెడుతూ వచ్చేసి ఒక్కసారిగా మీదకెక్కి కూర్చుంటది. పాపం వద్దంటే బలవంతం చేస్తా అందరు కలిసి అదైతే మీదెక్కి కూర్చుంటుంది. కట్ చేస్తే మనం పాపని చూస్తాం. పాప ఏడుస్తూ ఆ ఫోటో చూస్తూ ఫ్యామిలీ ఫోటో చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తెచ్చుకుంటది. అంటే ఓ గొప్ప జ్ఞాపకాలు ఏం లేవు, చిన్నప్పుడు ఆ చిన్న ఏజ్ లో అక్కా చెల్లెలిద్దరు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మ తిట్టిన బూతు తిట్టకుండా రిపీట్ చేయకుండా మళ్ళీ తిడుతూ ఉంది. అంటే వీళ్ళ నాన్న ఉన్నాడే చూడడానికి పత్తి గింజలాగే ఉంటాడు కానీ చేసేవన్నీ పత్తి పువ్వు పనులేనంట, సేమ్ పశుపతి బిహేవియర్ అంట. ఊళ్ళో ప్రతి ఒక్కరిని గెలిగేశాడంట. దాని వల్లే వాళ్ళ వైపు తిడుతూ ఉంటది. ఓకే రీజనబుల్. ఇప్పుడు ఈ దరిద్రం అంతా ఎందుకు గుర్తెచ్చుకుంటుంది కానీ అప్పుడే ఎవరో వచ్చి పాపకు మేటర్ చెప్తారు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తే పాప మళ్ళీ సాడ్, వాళ్ళ సిస్టర్ని కూడా లేపేసేది, చచ్చిపోయింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగా సాడ్ అయిపోయిందండి. కూర్చొని బాధపడుతూ ఉంటది. ఆడు వీలునామాలో ఏం రాశాడో తెలియదు కానీ డబ్బులు మాత్రం అందరికి భోజనాలు పెడుతూనే అయిపోతున్నాయి అని పశ్చాత్తాపంలో ఉంటే విందా వచ్చి పక్కన కూర్చొని ఏం పర్లేదు బాధపడమాకండి ఏం కాదని చెప్పి అంటూ ఉంటది. ఇంకో పక్క వీడిని చూస్తాం, బక్కడున్నాడా ఫస్ట్ వైఫ్ కొడుకు, వీళ్ళ నాన్న డైరెక్ట్ వీడి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఈయన్ని భయపెడతాడు. సో మొత్తం మీద ఇక్కడ అంతా అన్యాచురల్ గా ఇలా ఫ్యామిలీ చుట్టూ ఏదో తిరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఏముంది ముసలోడ ఫ్యామిలీ మొత్తం తిరుగుతున్నాడు. నెక్స్ట్ రోజు ఈ పాపింటికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వస్తారు. అంటే అక్క మరి రోడ్డు మీద చనిపోయింది కదా ఇన్వెస్టిగేషన్ కోసం, మీ అక్కతో ఎవరికైనా ప్రాబ్లం ఉందా గొడవలు అయ్యాయా అంటే చెప్తుంది. మార్కెట్ లో ఇలా వాళ్ళ అక్క తమ్ముడిని ఆ బక్కోడిని బండగా తిట్టి అనగాని మాటలన్నీ అని పడేలు మని కొట్టింది. ఎందుకు మేము అట్ట కొడుతున్నావు సలహా ఇచ్చాను అంతే కదా అంటే మళ్ళీ పెళ్ళుని కొట్టింది. ఇలా మేటర్ మొత్తం విన్నాక పోలీసులు ఓకే ఇదంతా ఆస్తి తగాదాల గొడవ అనమాట. సో బక్కోడే అందరిని చంపేస్తున్నాడు, మేము వెళ్తున్నామే అని చెప్పి పోలీసులు వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. పాపం బక్కోడేమో నేనేం చేశానంటే అదే నేను తిట్టింది అదే కొట్టింది మళ్ళీ వెళ్ళిపోయింది, సంబంధం లేకుండా పెద్ద దాంట్లో నన్ను ఇరికిస్తాయింది అని చెప్పి వీడి బాధిడిది. పోలీసులు ఇల్లంతా వెతికాక వాళ్ళకి వీడి అలమారాలో అక్కాయి చచ్చిపోయిలా ఎవరో పొడిచి చంపారంట. ఆ కత్తి కనిపించింది. అసలు ఎవడో చంపేది ఏంది, ఆ కోత వచ్చి కొబ్బరి చెట్టు ఎక్కింది అన్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దెయ్యం అక్కాయి మీదెక్కి కూర్చుంది. వీళ్ళని కాదు ముందు అసలు ఆ దెయ్యాన్ని అనాలి. ఎలాగో అది పీకుతుంది ఏం లేదు, ఇంకో పక్క ఈ ఫ్యామిలీలో వీళ్ళ గొడవలకే అసలు టైం లేదు. అలాంటప్పుడు మధ్యలో వచ్చి ఇంటర్వ్యూలు వస్తా ఉంది, ఏమైనా పీకుతుందా అంటే ఏమీ లేదు. సర్లేండి ఏదో వెపన్ దొరికిందని కానీ వీడు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. పోలీసులు కూడా ఫాలో అవుతారు కానీ వీడు ఎక్కడో నీటి లోపల మునిగిపోయి తప్పించుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు వాళ్ళ మమ్మీ వచ్చి నా కొడుకు ఏం చేయలేదమ్మా మనమంతా ఒక ఫ్యామిలీయే కదా అని అంటే ఈ పాపేమో అవన్నీ తర్వాత కానీ ఆ రోజు తావీజీ అని చెప్పి ఏదో తలగడ కింద పెట్టావు ఏంటి ఆ కహాని చెప్పు అంటే అప్పుడు చెప్పింది మీ అయ్య నాకు ఒకసారి చెప్పాడు. అదేంటంటే మీ నాన్నకు దెయ్యం పట్టిందంట. ఓకే వాడి మొహం ఎప్పుడు చూసినా దెయ్యం పట్టినట్టే ఉంటది కానీ ఒరిజినల్ గానే దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యం వాడిని కక్కనీయట్లేదు మెంగనీయట్లేదు ఏం చేయనీయట్లేదు. దాని వల్ల వాడు సరిగ్గా సావను కూడా సావలేకపోతున్నాడు. బేసిక్ గా ఈ యాక్సిడెంట్ లోనే వాడు నుజ్జు అయి చచ్చిపోవాలి కానీ ఆ దెయ్యం సావనీట్లా. అందుకే ఆ తాబీజీ తెచ్చి తలగడ కింద పెట్టా. సో మీ నాయన ఇంకా
దెయ్యం ఇద్దరు చచ్చిపోతారు ఆత్మశాంతి అయిద్దని చేశా అని అంటుంది. ఇంకో పక్క ఈ తమ్ముడు గాని చూస్తే వీడు షెడ్ లోపలికి ఎక్కడో దాక్కుంటాడు. షెడ్ లోపల వీడికి ఏవేవో భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. వెనక్కి పోతూ ఉంటే ఆ దెయ్యం మళ్ళీ వచ్చింది. దెయ్యం ఇవన్నీ కావాలని చేసి లాస్ట్ కి పట్టేసుకుందామని చెప్పి ఆ గడ్డిలో పేడ పెడకలాగా దొర్లుకుంటూ వస్తది. కానీ అక్కడికే విందా పని మనిషి వల్ల అమ్మాయి వచ్చింది. అమ్మాయి లాగా దెయ్యం పారిపోద్ది. దాని పర్సనాలిటీ తగ్గట్టు ఒక్క పని చేయట్లేదు ఆ దెయ్యం. నెక్స్ట్ రోజు వీళ్ళ నాన్న చూస్తే నా వల్ల కావట్లే, నేను పోతానంటే పోతాను, నేను చచ్చిపోతాను అంటుంటాడు. అయితే అప్పుడే పాపకి విందా కూతురు వల్ల అమ్మాయి ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది. వెంటనే పాప గదిలోకి వెళ్ళిద్ది. ఇంకా పాపను బుజ్జగిస్తూ అక్కడే కూర్చుండిద్ది. ఈ పాప సడన్ గా చూస్తుండగానే కరెంటు పోయింది. ఇటు తిరిగి చూస్తే విందా కూతురు పాప అక్కడ కూడా కనిపించింది తలుపు దగ్గర. అంటే ఈ అమ్మాయి ఒళ్ళో ఉంది, తలుపు దగ్గర కూడా ఉంది. ఇప్పుడు ఎవడు అంటే ఇంతసేపు పాప బుజ్జగిస్తా ఉంది, అది దెయ్యం. తలుపు దగ్గర పాప. దెయ్యం ఇప్పుడు అలా లెగిసి పాపను పట్టుకొని చంపేయబోతుందనే దయానికి విందా మళ్ళీ వచ్చింది. ఆ దెయ్యం మళ్ళీ పారిపోయింది. దీనికి విందా అంటే భయమో మనుషులంటే భయమో అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఈ పని మనిషి అంటే ఎందుకు ఎంత భయపడుతుందో తెలియట్లే. అయితే ఇప్పుడు ఆ చిన్న పాప బాడీ మీద చూస్తే ఏదో దద్దులాగా ఉంటది, అది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ డే పాప వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఏదో జరుగుతుంది, అంతా తేడాగా అనిపిస్తుంది అని అంటే, టీచర్ ఏమో తేడా అనిపించేదేంటి, అంతా తెలిసిందిగా ఊరంతా మీ అయ్య లోపల దెయ్యం ఉందని, అదే గోల్ చేస్తుంది అని అంటే, పాప ఏమో ఈ విషయం మీకు తెలుసా అంటే, ఈ విషయం నాకు తెలిసింది ఊరంతా తెలుసు, నీకే ఇప్పుడు తెలిసినట్టుంది అని చెప్పి టీచర్ అంటాడు. పాప ఏమో వారానికి 4 సార్లు వచ్చి మా ఇంట్లో మెక్కిపోతున్నావు, ఏం చేయాలో మాత్రం చెప్పలేదు ఎప్పుడు అనగా, నీ టీచర్ నీకు ఇప్పుడు ఒక ప్రొసీజర్ చెప్తాను, ఎగ్జాక్ట్ గా అలాగే చెయ్యాలి, ఈ పుస్తకంలో ఉన్నట్టే చెయ్యాలి, ఇందులో ఉన్న లిక్విడ్లు సామాన్లు అంతా కొనుక్కొని ఆ గదిలో పెట్టాలి అని అంటే, దాంతో దెయ్యం పోతుందని పాప అడిగితే, దెయ్యం పోవడానికి కాదు, ఇవన్నీ చేసావుంటే దెయ్యం వస్తుంది, అసలు ఆ దెయ్యానికి ఏం కావాలో నువ్వు అడగొచ్చు అప్పుడు అంటే, దానికి పాప ఏమో ఈ మాత్రం దానికి అంత గోల ఎందుకండి, మామూలుగా ఒక 5 నిమిషాలు అటు ఇటు హాల్లో దిగాను అనుకోండి అదే వచ్చేసిద్ది అని చెప్తే, టీచర్ ఏమో ఈ ఊళ్ళో అందరూ నచ్చినట్టు చేసుకుంటా పోతే మా సామాన్లు ఎవరికి అమ్ముకోవాలి, ఏమేం బతకాలా వద్దా, సామాన్లు కొనాల్సిందే అని చెప్పి కొనించి పాప కూడా ఇంకా ప్రొసీజర్ అంతా చేస్తూ ఉంటది. ఆ లిక్విడ్లు కొబ్బరి ఉండలు అవి వేసి కలిపేసి తయారు చేస్తుంది. ఇప్పుడు అక్కడ కూర్చొని దెయ్యాన్ని పిలుస్తుంది. దెయ్యం ఇప్పుడు పిలిచిన 2 సెకండ్లకే వచ్చేస్తుంది. దాని ఫేవరెట్ డ్రింక్ అనుకుంటా. అలా వచ్చి వీళ్ళు అయ్యానకాల నుంచి ఉంటుంది. పాప అడిగిద్ది నీ పేరేంటి అంటే, ఆ దెయ్యం ఏమో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తావా, ఆ వీలునామాలో నా పేరు కూడా రాయిస్తావా, వావ్ యాక్షన్ చేయకుండా ఎందుకు పిలిచావో చెప్పు అని అంటుంటది. పాప ఏమో చెప్పడానికి ఏముంటదండి, ఇలా మాటికి రోజుకు 4 సార్లు వచ్చి మీరు భయపడతా ఉంటే ఇంట్లో మేము బతకాలా వద్దా, మీకు ఏం కావాలో చెప్పండి మేము ఇచ్చేస్తాం అని అంటే, ఆ దెయ్యం ఏమో ఓ ఇస్తావా, నాకు నువ్వు కావాలి అని అంటుంది. పాప ఏమో ఇదేం ఫ్యాంటసీ అయ్యా, నన్నేం చేసుకుంటావని అంటే, నాకు నువ్వే కావాలని దెయ్యం గోలా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు కనిపి పాప భయపడిపోద్ది. అప్పుడే సడన్ గా దెయ్యం వచ్చి పాపను పట్టేసుకుంటది. దాంతో పాప ఇంకా విందా ఒకదా ఇంట్లో ఉంది కదా, విందా అని అడగానే ఆ దెయ్యం లగో వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి, ఏం కల్తీ సామాన్లు ఇచ్చావు స్వామి, అదేంటి అన్ని తెక్కలు సమాధానం చెప్తుంది అంటే, అప్పుడే టీచర్ చెప్తాడు, మనం ఇప్పుడు ఓ పని చెయ్యాలి, మనం మీ నాన్నని చంపేశామంటే అప్పుడు ఆ దెయ్యం కూడా వెళ్ళిపోతుంది అని అంటాడు. దానికి పాప ఏమో పాపిస్తోడా, ఏం చేయాలో ముందే తెలిసినప్పుడు అది చెయ్యాలి గాని ఆ చేత షర్బత్లు ఫ్రూట్ జ్యూసులు తయారు చేసి ఆ దెయ్యానికి ఇస్తున్నావంటరా, లేపే అని అంటది. ఆయనేమో అది కాదమ్మా మీ నాన్నని ఎందుకు చంపాలి అంటే, లేపే అని అంటది. ఇతనేమో సర్లేవమ్మ సాయంత్రం లేపేస్తాను మీ నాన్నని, అసలు ఎందుకు చంపుతున్నానో విను ముందు అని చెప్పి చెప్తాడు. ఎందుకో తెలియదు గాని ఆ దెయ్యం ఎందుకో మీ నాన్న చనిపోకుండా కాపాడుతూ ఉంది. కేవలం ఆ దెయ్యం ఉండడం వల్లే మీ నాన్న ఇంకా బతికున్నాడు. అదే దెయ్యం లేదనుకో మీ నాన్న కూడా చచ్చిపోతాడు. సరే లేపే అని అంటది. మళ్ళీ సరే సావు లేపేస్తాను ఈ రోజు నైట్ అని చెప్పి ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు. దాని తర్వాత చూస్తే మన విందా ఉందే పని మనిషి ఆవిడ, ఆ బక్కోడల్లా పోలీస్ నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు, గడ్డిలో పడి వీడి కోసం ఫుడ్ తీసుకొని వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ చూస్తాం. వీడి కోసం ఫుడ్ మజ్జిగ జ్యూసులు తెచ్చిస్తూ ఉంటది. వీడు దిట్టంగా తింటూ బాధపడతాడు. నేను అసలు ఏం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఆ కత్తి మా ఇంట్లో ఎవడు పెట్టాడో తెలియట్లే అంటే, ఇందా ఏమో మీరు ఎక్కువ బాధపడమాకండి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, నేనే మీ ఇంట్లో ఆ కత్తి పెట్టాను అంటది. వీడు మాత్రం ఎందుకు మే అని అడుగుతాడు. అప్పుడే విందా, నిజానికి చంపింది కూడా నేనే, చంపేసి మీ కొంప తాళాలు ఎట్టాగో నాకు ఇచ్చావు కదా, నైట్ టైం కత్తి తెచ్చి నీ అలమాదలో పెట్టేశా అని చెప్పిద్ది. అసలు ఎందుకు చేసావు అని అడిగితే, నేను ఎలాగైనా నా కూతురును కాపాడాలి అందుకే ఇదంతా చేశాను అంటది. మధ్యలో నా బతుకు ఎందుకు బొగ్గుపాలు చేసావు అని చెప్పి కోపంతో ఇందా మీద పడిపోయి పేక పిసికేస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో ఏదో అవుతుంది, కడుపులో తిప్పుతుంది, అన్నం బాగాలేదంటే బానే ఉంది, టేస్టీ ఫుడ్ కూడా, కాకపోతే లోపల ఏదో లిక్విడ్ కలిపేసింది, దాంతో ఇటు రక్తం కక్కుని ఆడే చచ్చిపోతాడు. అంటే ఇదంతా చేస్తుంది ఈ పని మనిషి ఇందా. లేకపోతే సంబంధం లేకుండా 2 నిమిషాలకు ఒకసారి సీన్ లో మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటది, పని ఉండదు పాటు ఉండదు. ఈ యాక్టర్ కి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసాం కదా అని చెప్పి ఆడాడే సెట్ లో ఏమైనా తిప్పుతున్నాడు అనుకుంటున్నావే ఏంది. బేసిక్ గా అయితే స్టార్టింగ్ లోనే డౌట్ కావాలి మీకు. పాపం ఆ రోజు అక్క చచ్చిపోయినప్పుడు పాప బాధపడుతుంటే పక్కన కూర్చొని ఏం పర్లేదు అట్టే అవుతుంటాయి, పోతే పోయింది అని అంటుంటది. అసలు మనిషి అన్నోడే అలా అంటాడా చచ్చిపోయిన తర్వాత ఆ పక్కన కూర్చొని, ఆ పోనీ ఇది కాకపోతే ఇంకోటి ఏం పర్లేదని ఎవరు అంటారు అసలు, మన విందా అంటది. స్టార్టింగ్ లో కూడా అంతే, మా అయ్య చచ్చిపోయినట్టు కాలొచ్చింది అని అంటే, మీ అమ్మని చంపేసినట్టు నాకు కాలొచ్చింది, నీకు ఎప్పుడైనా చెప్పాను నేను పని చూసుకోని అంటది. అప్పుడే డౌట్ కూడా వచ్చింది, విందా చుట్టుపక్కలే ఏదో జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ రోజు చూస్తాం, ఆ బక్కోడు చచ్చిపోయాడుగా అందరూ వస్తారు, పాప కూడా వచ్చి చూసిద్ది, వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటది. అదే రోజు నైట్ చూస్తాం, విందా వాళ్ళ కూతురికి అదేదో వ్యాధి లాగా వచ్చింది కదా, అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటది, చాలా బాధపడుతూ ఉంటది, ఎలా తగ్గట్లేదే అని. అప్పుడే పాప వచ్చి విందాతో
చెప్పిద్ది, నువ్వు వేడే ఉండు, మా టీచర్ వచ్చాడు, మేము ఇద్దరం కలిసి మా అయ్యని ఇప్పుడు లేపేస్తాం, దానికి కొంచెం టైం పట్టొచ్చు, నువ్వు బయటకు రామాక అని చెప్తుంది. బయట చూస్తే టీచర్ ఇంకా పాప లిక్విడ్లు సేమ్ లిక్విడ్ ఇంకా ఎక్స్ట్రా కూడా తెచ్చాడు. ఈ టీచర్ జాబ్ వదిలేసి షర్బత్ ఫ్యాక్టరీ పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి బాటిల్ ఓలికి రంగు కలుపుతున్నట్టు కలుపుతా ఉంటారు. మొత్తం అంతా మంచి కెమికల్స్ అన్ని కలిపేసి దాన్ని తీసుకొచ్చి ఇతని మీద పోస్తూ ఉంటారు. ఇతని మీద నీళ్లు వేస్తూ ఉంటే లోపల కూతురు వల్ల అమ్మాయి బాడీ అంతా పెయిన్స్ వస్తుంటాయి. ఇతని మీద అయితే నీళ్లు పోస్తూనే ఉంటారు. విందాక అస్సలు నచ్చట్లా. ఇలా నీళ్లు వేస్తూ ఉంటారు కదా, లాస్ట్ కి చూస్తే వీళ్ళిద్దరు మొహాలు వెలిగిపోతూ ఉంటాయి ట్యూబ్ లైట్ వేసినట్టు. పనిలో సక్సెస్ఫుల్ అయిపోయాయి. లైఫ్ చచ్చిపోయాడు. ఇందా కరెక్ట్ టైం వచ్చి నేను లేపేస్తా అని చెప్పి చంపేస్తది. టీచర్ అక్కడికక్కడ చచ్చిపోతాడు. పాపం టీచర్ ఏం చేశాడు, ఆయన ఏదో లిక్విడ్ లో అమ్ముకుంటున్నారు కదా అంటే టీచర్ చంపడానికి కాదు, విందా వచ్చింది పాపం లేపేద్దామని. కానీ టీచర్ బలి అయిపోయాడు. ఇదేంది ఏం చేస్తామని అడిగితే ఇప్పుడు విందా జరిగిన మ్యాటర్ అంతా ఒరిజినల్ కంటెంట్ ఏంటో చెప్తుంది. ఏంటంటే ఇదంతా మన విందానే చేస్తుంది పని మనిషి. ఇదేందుకంటే మన పని మనిషి విందా ఉంది కదా, ఎప్పటి నుంచో వీళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంది. స్టార్టింగ్ లో కూడా చూసాం, వీళ్ళ అయ్య దగ్గరికి వెళ్ళి పాపం ఆడు చచ్చిపోతుంటే ఈవిడ బాధపడుతుంది. ఎందుకంటే ఆ ముసలు చచ్చినోడికి ఇంకా ఈవిడికి మధ్యలో అఫైర్ నడిచింది. చెప్పాను కదా వీళ్ళ నాన్న ముసలోడు పశుపతిగాడు పశువులో బిహేవ్ చేస్తుంటాడని చెప్పి అమ్మాయిలు కనిపించినప్పుడల్లా. సో పని మనిషి దగ్గర కూడా అట్నే బిహేవ్ చేశాడు. దానివల్ల ఈ విందా ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రెగ్నెంట్ అయిందన్న విషయం వాళ్ళ అమ్మగారు సెకండ్ వైఫ్ కదా ఆ టైంలో ఉంది, ఆవిడకి తెలిసిపోయింది. నెమ్మదిగా అలా పాప పుట్టింది, పాప పెద్దదైంది. అయితే ఈ సెకండ్ వైఫ్ ఈవిడ ఉంది కదా, ఈవిడికి అస్సలు ఈ విషయం నచ్చట్లేదు. ఎందుకు నచ్చది? 100% నచ్చదు. ఇప్పుడు అడుగు తిరిగి మొత్తం ఫ్యామిలీ స్టఫ్ అయింది కదా, అసలు దెయ్యం ఏడుందో ఇందులో. ఆ మొదన స్టఫ్ దెయ్యం అడ్రస్ తప్పిపోయి ఆడన్న ఈ ఫ్యామిలీలోకి వచ్చేసిందా? దాని బాధ ఏంటో అంటే ఇక్కడి నుంచి అసలైన మ్యాటర్ జరిగింది. ఏమైందంటే ఈ హస్బెండ్ చేసిన పెంట పనుల వల్ల ఈవిడ పిచ్చి కోపం మీద ఉంది కదా సెకండ్ వైఫ్. దాంతో వెంటనే ఆవిడ చిన్ననాటి ఫ్రెండ్ ఉంటే వాడు దిగిపోయింది. ఆ చిన్ననాటి ఫ్రెండ్ బాగా చదువుకొని హైయర్ స్టడీస్ లోకి వెళ్లి విద్యలో ఉన్నత స్థానాల్ని అధిరోహించి ఇక్కడ ఏం లేదని లాస్ట్ కి చేతబడి చేయడం స్టార్ట్ చేశాడంట. సో ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేతబడి చేయాలి. ఎవరి మీద? విందా మీద కాదు, ఆ ముసలోడి మీదే. చస్తే ఒక్క సావు కాదు, వాడు వెంటనే చచ్చిపోతాడు, కుక్క సావు సావాలి మా హస్బెండ్ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ మీద చేతబడి చేయించింది. అంత కోపం మీద ఉంది. చేతబడి చేయించి సంవత్సరం అవుతుంది, అసలు ఏమీ కాల ఇడికి. ఆ ముసలోడు నెత్తి మీద ఉన్న 4-5 వెంట్రుకలు కూడా ఓడట్లా. ఇంకో ఏడాదైనా ఏం కాల. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ని ఎడాపెడా వాయించేసింది. పనికి మాలినోడా, ఎప్పుడు చూసినా ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఓ పీకుడోడ్లాగా చదివేవాడివి, ఇంత చిన్న పని చేయడం కూడా కదా అని చెక్ చేస్తే అప్పుడు తెలిసింది వీళ్ళకి ఈ ముసలు చచ్చినోడు లోపల ఓ దెయ్యం ఉంది. ఆ దెయ్యం నిజంగానే వీడిని కాపాడుతుందంట. ఎందుకో ఏం నొప్పో ఎవరికి తెలీదు. అహర్నిశలు వేయం పగళ్ళు నానా కష్టాలు పడి ఎంత మంది చేతబడులు చేసినా ఏం చేసినా ప్రాణాలు అడ్డం పెట్టి ఆ దెయ్యం కాపాడుతుందంట. అందువల్ల వీడి మీద పని చేయలే. దాంతో కోపం ఎక్కువైపోయి పాప మీద జయించేసింది విందా కూతురు మీద. అందువల్లే సంబంధం లేకుండా ఈ పాపకి ఇలా అవుతూ ఉంది. ఈ విషయాలన్నీ నెమ్మదిగా విందాకు కూడా తెలిసిపోయాయి. ముసలోడికి వెళ్ళి చెప్తే ఏదైనా జరగని పాపకి ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్తూ ఉండేవాడు. కానీ వాడు ఇప్పటిదాకా పీకింది అయితే ఏం లేదు. అయితే విందాకు రీసెర్చ్ చేస్తే ఏం విషయం తెలిసిందంటే ఇప్పుడు ఆ ముసలోడు బాడీ లోపల ఉండి కుక్కలా కాపలా కాస్తుంది ఆ దెయ్యం. ఆ దెయ్యం గాని ఈ ముసలోడు చచ్చిపోయాడు అనుకోండి, వాడి బాడీలోంచి వాడి పిల్లల బాడీ లోపలికి వెళ్ళిపోయిద్దంట. ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లల్ని కాపాడుతూ ఉంటది ఆ దెయ్యం. ఇది మరి కట్టప్ప కంటే దారుణమైన బానిస అయిపోయింది ఇలా ఫ్యామిలీకి. ఏం చేశాడు ఆ ముసలోడు అంతలా ఉన్న దెయ్యం ఎలా అయిపోయింది? సరేండి ఇప్పుడైతే అర్థమైంది కదా. ఆ దెయ్యం ఇప్పుడు వీడు చచ్చిపోతే ఇలా పిల్లల్లో ఎవడు పిల్లోడు బాడీ లోపలికి వెళ్ళాలో తెలియదు. అందుకే మన విందా దాదాపు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ లేపడానికి ట్రై చేస్తుంది. అర్థం కాలేదు కదా. అంటే మన ముసలోడు ఉన్నాడే వాడికి ఒక ఫ్యామిలీ అనుకుంటున్నారా? ఆ పిచ్చ సచ్చినోడు ఊళ్ళో ఎన్ని విత్తనాలు ఎక్కడెక్కడ నాటాడో వాడికే తెలియదు. ఈ ఊళ్ళోనైనా ఇంకా పక్క ఊళ్ళో కూడా అన్న విషయం కూడా తెలియదు. పొయ్యి దెయ్యం పాపం ఈ దరిద్రుడు లోపలికే దూరిందాయే. సో దెయ్యానికి అదో పెద్ద టాస్క్. ఇప్పుడు కానీ వాడు చచ్చిపోయాడు అనుకో, ఇలా పిల్లలు ఎంతమంది మొత్తం ప్లేసులన్నీ ఎతికి చూడాలి, లిస్ట్ తీయాలి, అందులో ఎవడు బాడీ లోపలికి వెళ్ళాలి. ఈ టెన్షన్ స్ట్రెస్ తట్టుకోలేక అసలు ఆ ముసలోని చావనివ్వట్లా. పెద్ద వ్యాన్ వచ్చి ఒక్క గుద్దింది. నిజానికి కొండ వచ్చి మీద పడిపోయినా దెయ్యం కాపాడేస్తది. ఇప్పుడు ఆ ముసలోడి మీద ప్రేమ కాదు, ఇటు పోతే ఎవడు బాడీ లోపలికి వెళ్ళాలండి నేను, ఎంతమంది పిల్లలుగా నీకు అని చెప్పి ఆ దెయ్యం తట్టుకోలేక కంటికి రెప్పలా వాడిని కాపాడుతూ నానా సంకలు నాకుతుంది. అయితే విందా బాధ ఏంది, ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ లేపేశారనుకోండి, ఇంక లాస్ట్ మిగిలే చిన్న పాపే కదా ఆ ముసలోడు కూతురు. సో చిన్న పాప బాడీ లోపల దెయ్యం వెళ్ళిపోద్ది, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఆ దెయ్యమే కాపాడేసిద్ది పాపని, ఎవరి బాడీలో ఉంటే వాళ్ళని కాపాడేసిద్ది కదా. అందుకే ఇప్పుడు ఈ పాపను కూడా లేపేయాలి, అదే విందా ప్లాన్. సో మనం ఓవరాల్ గా చూస్తే ఈ చావులు ఇవన్నీ జరిగాయి కదా, ఇవన్నీ ఆ దెయ్యం ఏం చేయాలి, అది ఉత్త బుడబొక్కల దెయ్యం. దానికంటే రోడ్డు మీద దండిసే ఓ పిచ్చి కుక్కను ఎవరో ఒకరిని కోరుకుంటది. ఇది మాత్రం ఏం చేయదు, ఓవర్ అటు ఇటు పోవడం, నైట్ టైం రోడ్డు మీద చల్లగాలి కోసం తేవడం అంతే. ఎవరైనా కనిపిస్తే భయపడి వెళ్ళిపోయింది, బేకారు జీవితం బతుకుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ కి ఏమైంది, కొండరాళ్ళు బండరాల నుంచి యాక్సిడెంట్ నుంచి అయితే ఆ దెయ్యం కాపాడగలదు. వీళ్ళు ఇప్పుడు కెమికల్స్ తెలిసి లిక్విడ్ తో కలిపి ఏదో చేశారు. ఆ దెయ్యానికి అంత కెమికల్ నాలెడ్జ్ లేదు, ఇప్పుడు స్కూల్ పోలేదు అది. సో కెమిస్ట్రీ తెలియకపోవడం వల్ల వాళ్ళ ముసలోని కాపాడలేకపోయింది, వాడు చచ్చిపోయాడు. అయితే ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరి మీద ఫైట్ మొదలైద్ది. అనుకుంటూ మన వింద పాపని కత్తితో పొడిచేసిద్ది. పొడిసేగానే ఆ దెయ్యం ముసోడు బాడీలోంచి డైరెక్ట్ గా పాప బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. దీని తర్వాత ఇంకా అలాగే ఎత్తుకుంటూ విందాన్ని చంపడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు విందానేగా పాపను చంపేయడానికి ట్రై చేస్తుంది, కాపాడాలి కదా. అలా దెయ్యం ఫామ్ లోకి వచ్చిన పాప విందాని కింద పడేసి పిసికి చంపైపోతుంది. కానీ అప్పుడే గదిలోంచి విందా కూతురు ఏడుస్తూ ఉంటది, సౌండ్ వస్తూ ఉంటాయి. ఇంకా ఈ దెయ్యం ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది. ఇంకా చిన్న పాపను పట్టుకొని చంపేసిద్దేమో అని అనుకున్నాము, కానీ నిజానికైతే ఆ చిన్న పాపకు చేతబడి చేసిలే. దానికి విరుగుడు మందు వేసిద్దండి ఆ దెయ్యం. చిన్న పాపకి ఇన్ని రోజుల నుంచి బాలేదు కదా, అదంతా తగ్గిపోయిద్ది. ఆ దెయ్యం వచ్చి కాపాడేసిద్ది. అంటే రీజనబుల్లే కదా. ఇప్పుడు పాప ఎవరి ఫ్యామిలీ? ముసలోడు కూతురు, ముసలోడు ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని అయితే దెయ్యం కాపాడిద్ది కదా. పాపం ఈ విషయం ఈ వింద ఈ పని మనిషి ఈవిడికి తెలియక ఇంత పెద్ద ఇంద్ర సినిమా మొత్తం మనకు చూపించింది. అలా కాకుండా దెయ్యం దగ్గర పోయి అలా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని ఏందే యాడికి పోయావే దెయ్యం నువ్వు? ఓ పక్క ముసలోడు కూతురు చిన్నమ్మ గారికి బాగాలేకపోతే నువ్వు నైట్ టైం చల్లగాలి కోసం రోడ్ల మీద దిగుతున్నావంటే అన్ని మూసుకుని పోయి ముందు పాపకు బాగు చేసి దాని తర్వాత పాపకు వేడి నీళ్ళు పెట్టి తల స్నానం చేయించి స్కూల్కి ఎత్తకపో, పౌడర్ రాయడం మర్చిపోకు, వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకున్నా అని చెప్తే సరే అమ్మగారు అని చెప్పి వెంటనే వెళ్ళి పనులన్నీ చేసి వచ్చేసి ఉండేది. ఇది తెలియక ఏదో అండర్ కవర్ లో ఉన్న సిబిఐ ఆఫీసర్ లాగా ఊళ్ళో ఉన్న యూత్ మొత్తాన్ని కత్తులతో చంపుకుంటూ తిరిగింది. దీని తర్వాత ఇంకా లాస్ట్ గా విందాని పోలీసులు ఎత్తుకొని పోతూ ఉంటారు. ఇంతమందిని చంపింది కదా, దానికోసం పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా పాపని ఇప్పటి నుంచి అదే చిన్న పాపని పెద్ద పాప కాపాడుతూ ఉంటది. అలాగే ఈ పాపలందరినీ ఆ దెయ్యం గేటు గడ కుక్కలాగుండి కాపలా కాస్తూ కాపాడుతూ ఉంటది. అదండి దెయ్యం బతుకు. అర్థమైపోయింది, అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.